భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తే మేలు జరుగుతుంది. చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. శివ ఆరాధన శుభదాయకం. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఇష్టదైవారాధన చేస్తే మంచిది. మీరు చేసే పనిలో తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. శని ధ్యానం శుభప్రదం. సద్భావనతో ముందుకు సాగండి. ఇబ్బందులు తొలగుతాయి. అడ్డు తగిలేవారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. సమయానుకూలంగా ముందుకు సాగండి. శివ ధ్యానం శుభప్రదం. మీరు చేసే పనిలో పట్టు సాధిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఆర్థికంగా పట్టు సాధిస్తారు. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది. మంచి సమయం. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. శివ అష్టోత్తరం చదివితే మంచి జరుగుతుంది. శుభ సమయం. పెద్దల అనుగ్రహంతో అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా మంచి కాలం. గురుబలం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు. మధ్యమ ఫలాలున్నాయి. వ్యాపారంలో ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కొందరి ప్రవర్తన ఇబ్బందిగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహనతో ముందుకు సాగితే ఇబ్బందులు ఉండవు. బిల్వాష్టకం చదవడం ఉత్తమం. మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టే పనిలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో శ్రద్ధ చూపండి. ఆర్థిక పరంగా పొదుపు పాటించాలి. అధికారుల కోపానికి గురవ్వకుండా ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి. విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.